అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపెట్టకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ప్రతి భర్త తన భార్యను ఏమాత్రము నిష్ఠూరపెట్టక జీవమును కృపావరములో భార్య భాగస్థురాలని ఎరిగి ఆమెను ప్రేమింపవలని లేఖనము బోధిస్తోంది. అబ్రహాము తన భార్య అయిన శారా గొడ్రాలే పిల్లలు కనకపోయినను ఆమెను తృణీకరించక జీవితకాలమంతయు ఆమెను ప్రేమించి దేవుని వలన మెప్పు పొంది విశ్వాసులకు తండ్రిగా ఈ లోకంలో జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుచేత దేవుడు అబ్రహామును ప్రేమించి అతని గర్భము నుండి శారా ద్వారా ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుని పొందుటకు కృప చూపించారు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పెండి కుమారుడును ప్రభువునైన యేసుక్రీస్తు సంఘము అనే తన భార్యను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తానే శిలువ మీద బలిగా అర్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు సంఘమును ఇలాగూ ప్రేమించినట్లు ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించినెడలా ఆ కుటుంబమును దేవుడు ఆశీర్వదించి ఫలింపజేసి తన మహిమ కొరకు వాడుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. సంఘము అనే మీ పెండ్లి భార్య కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా, మీకు వందనములు. మీరు సంఘమును ప్రేమించినట్లు ప్రతి పురుషుడు తన సొంత భార్యను ప్రేమించి మీ అడుగుజాడలలో నడిచినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.